బ్రేకింగ్ న్యూస్ తార్నాక రైల్వే డిగ్రీ కాలేజ్ విద్యార్థిని మౌలిక ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. లాలగూడ పోలీసులు అంబాజీ నాయక్ కోసం నిజామాబాద్ లో గాలిస్తూ ఉన్నారు. వాలీబాల్ కోచ్ అంబాజీ నాయక్ పై తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. ఇన్స్టా ద్వారా మెసేజ్లు చేస్తూ వేధించేవాడని చెప్తున్నారు. అంబాజీ వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు. పోలీసుల ఫిర్యాదులో కూడా అంబాజీ నాయక్ పై అనుమానం వ్యక్తం చేశారు మౌలిక పేరెంట్స్. ఇప్పటికే తల్లిదండ్రుల స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు పోలీసులు. అంబాజీ నాయక్ ఫోన్లో డేటాపై ఆరా తీస్తున్నారు. ఇన్స్టా ద్వారా తరచూ వేధింపులకు గురి చేసేవాడంటూ మౌలిక స్నేహితుల నుంచి సమాచారం తీసుకున్నారు పోలీసులు. ఇవాళ అంబాజీ నాయక్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేసే అవకాశం కనిపిస్తోంది. తార్నాక రైల్వే డిగ్రీ కాలేజ్ విద్యార్థిని మౌలిక ఆత్మహత్య కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఇవాళ అంబాజీ నాయక్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. అటు అంబాజీ నాయక్ కోసం నిజామాబాద్ అంతటా కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్టు కూడా తెలుస్తోంది. అయితే మౌలిక ఆత్మహత్యకు సంబంధించి అతని పాత్ర ఎక్కువగా ఉంది అంటున్నారు. అతని వేధింపులు తాళలేకే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుంది అంటూ కూడా అటు మౌలిక తల్లిదండ్రులు చెప్తున్నారు. మరోవైపు అతను ఇన్స్టాలో మెసేజ్లు చేస్తూ వేధించేవాడు అని అతని స్నేహితులు ఎవరైతే మౌలిక ఆత్మహత్య చేసుకుంది ఆ విద్యార్థినికి సంబంధించిన స్నేహితుల దగ్గర పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. మొత్తంగా నిజామాబాద్ అంతటా కూడా అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఇవాళ అతన్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందంటూ కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తంగా తార్నాక రైల్వే డిగ్రీ కాలేజ్ విద్యార్థిని మౌలిక ఆత్మహత్య కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పాలి. వాలీబాల్ కోచ్ అంబాజీ నాయక్ పై పేరెంట్స్ ఆరోపణలు చేశారు. అటు తమ కుమార్తె మౌలిక ఆత్మహత్యకు అతని పాత్ర ఎక్కువగా ఉంది అంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అతని వేధింపులు తరలేకే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందంటూ చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సాగర్ పోలీస్ స్టేషన్ నుండి సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, మౌలిక ఆత్మహత్యకు అటు వాలీబాల్ కోచ్ అంబాజీ నాయకే కారణం అంటూ కూడా పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. మరోవైపు తోటి విద్యార్థినులు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి సాగర్? ప్రస్తుత మౌలిక ఆత్మహత్య కేసులో లాలగూడ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే నిజామాబాద్లో అంబాజీ నాయక్ ఏదైతే వాలీబాల్ కోచ్గా ఉన్నటువంటి అంబాజీ నాయక్ కోసం పోలీసులు గాలిస్తున్న పరిస్థితి అయితే గత 6 నెలలుగా ఇన్స్టాగ్రామ్ వేదికగా అసభ్యకరమైన సందేశాలు పంపిస్తూ తనను ప్రేమించాలని 6 నెలలుగా కూడా అంబాజీ నాయక్ ఇటు మౌలికని వేధింపులకు గురి చేసేవాడంటూ కూడా ఇటు స్నేహితులు రైల్వే డిగ్రీ కాలేజ్ తార్నాక రైల్వే డిగ్రీ కాలేజ్లో ఇటు మౌలికతో పాటు తోటి విద్యార్థులుగా చదువుతున్నటువంటి వారు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. దాని ఆధారంగానే ఇటు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదులో కూడా అంబాజీ నాయక్ వేధింపులే తన కూతురు ఆత్మహత్యకు కారణమంటూ కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో పోలీసులు ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్కి ఎందుకంటే ఆత్మహత్యకు ముందు రోజే అంబాజీ నాయక్ మాణికేశ్వర్ నగర్ నుంచి పరారయ్యాడు. అక్కడి నుంచి తన స్వస్థలమైనటువంటి నిజామాబాద్లో ఉన్నటువంటి తండాకు పరారైనట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందాన్ని లాలగూడ పోలీసులు నిజామాబాద్కు పంపించారు. ఈరోజు అదుపులోకి తీసుకొని ఇటు హైదరాబాద్కు తరలించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ కేసులో ఇప్పటికే మౌలిక ఆత్మహత్యకు ముందే తన ఫోన్ని డేటా మొత్తం రీస్టోర్ చేసిన నేపథ్యంలో దాన్ని ఎఫ్ఎస్ఎల్కు పంపించారు. కొంత సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా ఆ డేటాను రికవరీ చేసే పనిలో ఇటు లాలగూడ పోలీసులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. డేటా రీస్టోర్ అయితే ఆయన ఇన్స్టాగ్రామ్ వేదిక ఎలా వేధింపులకు గురి చేశాడు, సోషల్ మీడియాలో ఎలాంటి సందేశాలు పంపించాడు అనేది కొంత కీలక ఆధారాలు ఆ ఫోన్లో దొరికే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా అంబాజీ నాయక్ ఫోన్లో ఉన్నటువంటి డేటా పైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే సంవత్సర కాలంగా వేధింపులకు గురి చేయడం, ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేయడం వల్లనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని బలంగా ఇటు మౌలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్న నేపథ్యంలో లాలగూడ పోలీసులు అయితే దర్యాప్తును ముమ్మరం చేశారు. మరి అంబాజీ నాయక్ ఎన్ని రోజులుగా వేధింపులకు గురి చేసేవాడు, సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్లో ఎలాంటి సందేశాలు పంపించాడనేది కొంత సస్పెన్స్గా మారిన పరిస్థితి. ఎందుకంటే డేటా అనేది మౌలిక రీస్టోర్ చేసి ఫోన్లో ఉన్నటువంటి పూర్తిగా సిమ్ను తొలగించింది, డేటా పూర్తిగా రీస్టోర్ చేసింది. అంటే ఇటు అంబాజీ నాయక్ నుంచే వేధింపులకు ఎదురయ్యాయా, ఎందుకంటే క్షణకాలంలో ఆమె ఆవేశంతో నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ఇటు తల్లిదండ్రులు చెప్పారు. ఎందుకంటే ఆ రోజు కాలేజీకి వెళ్ళింది మౌలిక, మధ్యాహ్నం వరకు కాలేజీలో ఉంది, ఆ స్నేహితులతో కలిసి సరదాగా గడిపింది. అనంతరం ఇంటికి తన బ్రదర్తో పాటు ఇంటికి వచ్చింది.
సో ఇంటికి వచ్చిన అనంతరం మరి ఫోన్లో ఏం జరిగింది, చివరిగా ఎవరితో మాట్లాడింది అనేది కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అంబాజీ నాయక్ వైపే ఈ కేసు పూర్తిగా మలుపు తిరుగుతున్న నేపథ్యంలో అంబాజీ నాయక్ని అదుపులోకి తీసుకుంటేనే ఈ కేసులో చిక్కుముడి వీడే అవకాశం కనిపిస్తుంది. అంబాజీ నాయక్ వేధింపుల వల్లే మౌలిక ఆత్మహత్య చేసుకుందని చెప్పి ఇప్పటికే ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటు స్టూడెంట్స్ రైల్వే డిగ్రీ కాలేజీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్కి ఇచ్చిన సమాచారం కూడా అంబాజీ నాయక్ పరిచయమైన అనంతరం సోషల్ మీడియా ద్వారా అనేక మార్లు వేధింపులకు గురి చేశాడన్నట్లుగా కూడా చెప్తున్నారు. సో ఈ రోజు అంబాజీ నాయక్ని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. అదుపులోకి తీసుకున్న అనంతరం అంబాజీ నాయక్ ఫోన్లో కూడా కొంత డేటా ఉండే అవకాశం ఉంది. సో దాన్ని పైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. సో అంబాజీ నాయక్ని అదుపులోకి తీసుకున్న అనంతరం కూడా ఈ కేసులో కీలక సమాచారం వెల్లడే అవకాశం ఉంది. మరి అంబాజీ నాయక్ని సాయంత్రం వరకు హైదరాబాద్కు తరలిస్తామని చెప్పి కూడా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి. మరి ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాలి. మౌలిక తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా అంబాజీ నాయక్ పైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం సాగర్, అయితే ఇప్పటి వరకు కూడా రీస్టోర్ చేసిన డేటాలో అంబాజీ నాయక్ వేధింపులకు సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ పోలీసులు వారు గుర్తించడం జరిగిందా? ప్రశ్న ఖచ్చితంగా, ఎందుకంటే ఆమె డేటా రీస్టోర్ చేసిందంటే ఆమె ఎంతో భయాందోళనకు గురైంది. లేదంటే వాడు అంబాజీ నాయక్ సెల్ ఫోన్లో ఉన్నటువంటి అంటే ఆయన ఇన్స్టాగ్రామ్ వేదికగా కావచ్చు, సోషల్ మీడియాలాగా ఆమెకు సందేశాలు పంపిస్తే ఆమెకు భయభ్రాంతులకు బెదిరింపులకు పాల్పడినట్లుగా కూడా కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లాలగూడ పోలీసులు మనం చూడొచ్చు, ఇప్పటికే లాలగూడ పోలీసులు కేసులో దర్యాప్తును ముమ్మరం చేయడంతో పాటుగా ఆమె ఫోన్లో ఉన్నటువంటి డేటా కోసం ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి కూడా ఆమె ఫోన్ని పంపించారు. సో అందులో డేటా ఈ రోజు సాయంత్రం వరకు కూడా డేటాకు సంబంధించినటువంటి రీట్రీవ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. దీంతో పాటుగా అంబాజీ నాయక్ ఫోన్ని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆయన ఫోన్లో కూడా కొంత డేటా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన నిజామాబాద్లో అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తరలించిన అనంతరం ఈ కేసులో దర్యాప్తును ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. అంబాజీ నాయక్ వేధింపులే ప్రధాన కారణం అంటూ ఇప్పటికే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో మరి డేటాలో ఫోన్లో ఉన్నటువంటి డేటా అనేది ఇందులో కీలకంగా మారనుంది. అంబాజీ నాయక్ ఎలా వేధించాడు, ఎన్నిసార్లు వేధించాడు, ఎన్ని రోజులుగా వేధిస్తున్నాడు, అసలు ఎలా ఆత్మహత్యకు పాల్పడాల్సిన పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి అన్న అంశాలు కూడా ఈ ఫోన్ డేటాలో వెల్లడే అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగానే పోలీసులు ఇద్దరి ఫోన్లకు సంబంధించినటువంటి డేటా పైన కొంత ఆరా తీస్తున్నారు. ఇక్కడ మౌలికకు సంబంధించిన ఫోన్లో డేటా రీట్రీవ్ చేసిన అనంతరం అంబాజీ నాయక్ని అదుపులోకి తీసుకోవడానికి ఇప్పటికే నిజామాబాద్కి వెళ్ళిన లాలగూడ పోలీసులు అతను అదుపులోకి తీసుకుని ఆయన ఫోన్ని కూడా స్వాధీనం చేసుకుని ఉన్నారు. స్వాధీనం చేసుకున్నట్టు అందులో ఉన్నటువంటి డేటాను కూడా కొంత పోలీసులు సేకరిస్తారు. ఇందులో కీలక అంశాలు వెల్లడే అవకాశం ఉంది. ఆత్మహత్య గల ప్రధాన కారణం అంబాజీ నాయకే అంటూ కూడా చెప్తున్నారు. మరి ఎవరెవరిని ఎన్నిసార్లు వేధింపులకు గురి చేశాడు, ఎందుకంటే కాలేజీకి ఆయన ఒక రెఫరీగా మాత్రమే వచ్చాడు. ఒక్కరోజు రెఫరీగా వచ్చిన నేపథ్యంలో అమ్మాయితో పరిచయం ఎలా పెంచుకున్నాడు, ఇవన్నీ అంశాలు కూడా పోలీసుల దర్యాప్తులో వెల్లడే అవకాశం ఉంది. సో ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ కేసులో అంబాజీ నాయక్ని అదుపులోకి తీసుకొని విచారిస్తే ఒక కీలక అప్డేట్ అనేది కేసులో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్ సాగర్, థ్యాంక్ యూ.